హాయ్ అండి, వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనం ఇంట్లో కూడా పుదీనాన్ని చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. సో నేను ఇది పుదీనా కాడ మార్కెట్లో నుంచి తీసుకొచ్చాను. ఇలా కొద్దిగా రూట్స్ ఉన్నది చూసి తీసుకొని రావాలి. సో ఆకులన్నీ తెంపేసుకున్న తర్వాత ఈ కాడాన్ని పడేయకుండా మనం ఇలా సైడ్లో ఇలా పెట్టుకోవాలి. మరి ఎంత లోతుగా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఉన్న నో ప్రాబ్లం. సో ఇలా కొంచెం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత డైలీ 2 టైమ్స్ అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత డైలీ 2 టైమ్స్ వచ్చేసి మనం రైస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే పుదీనా చాలా త్వరగా పెరుగుతుంది. సో ఎలా పెరుగుతుందో కొంచెం పుదీనా నేను సాయిల్లో వేసిన సేమ్ టైం నేను కుండీలో కూడా పుదీనాని అలాగే వేసానండి. సో చూడండి, కుండీలో కూడా ఎంత చక్కగా వస్తుందో, పెద్ద ఆకులతోని పుదీనా చాలా చక్కగా పెరుగుతూ ఉంటుంది. సో డైలీ వచ్చేసి మనం కుండీలో పెంచుకునేటప్పుడు కుండీ నిండుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి డైలీ. సో 2 టైమ్స్. ఒకవేళ మీకు రైస్ వాటర్ కుదరకపోతే నార్మల్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే త్వరగా పెరుగుతుంది. సో సమ్మర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా చక్కగా పుదీనా అనేది పెరుగుతుంది. సో ఇంట్లోనే ఈజీగా ఈ మెథడ్లో మనం పుదీనాని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదా మనం వేసిన పుదీనా ఎంత చక్కగా పెరిగిందో. సో డైలీ 2 టైమ్స్ వచ్చేసి రైస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో రైస్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ రైస్ వాటర్లో అందుతాయి కాబట్టి ఇలా త్వరగా వస్తుంది. చూసారు కదా ఎంత తాజాగా వస్తుందో. సో ఇలానే గుబురుగా వస్తూ ఉంటాయి. సో ఇదిగో మధ్యలో ఎక్కడో టమాటో మొక్క కూడా వస్తుంది. సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలానే ఇంట్లోనే చక్కగా పుదీనాని ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయకుండా మనం పుదీనాని ఈజీగా పెంచుకోవచ్చండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.